రేపు మాపు ఆయన రాబోతున్న రాకడలో ఎత్తబాటు కలిగిన వారిగా సిద్ధపడుతున్నామా, లేదా ఈ లోక ఆడంబరాలు, ఈ లోక సంబరాల కోసం చూసుకొని పరుగులు తీస్తున్నామా? దేవుడు మనకు సెలవిస్తున్నాడు, నా స్థానం ఏంటో నాకు తెలియాలి, నా స్థితి ఏంటో నాకు తెలియాలి, నా పరిస్థితి ఏంటో నాకు తెలియాలి. ఇక్కడ కూడిన మనందరం కూడా దేవుడు మనకిచ్చిన హద్దుల్లో మనం ఉండాలి. దేవుడు మనకు నిర్మించిన నియమాల ప్రకారం మనం జీవించాలి. కృప పొందిన వారి అనుభవాలు ఈ రకంగా ఉండాలి. ఏది ఒకరిని చూసి వారిని పోలి వీరిని పోలి నడిచేవారిగా కాదు. దేవుడు మనల్ని ఎలా ఉంచాలనుకుంటున్నాడు, దేవుడు మనల్ని ఎలా జీవం చేయాలనుకుంటున్నాడు. ఎక్కడికి వెళ్ళినా మనం ఎక్కడున్నా మనము తగ్గించబడాలి, మన దేవుడు హెచ్చించబడాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. కృప పొందిన వారి అనుభవాలు ఉంటాయి. ఒక విశ్వాసికి తగ్గట్టుగా ఉండాలి, ఒక సంఘ పెద్దకి తగ్గట్టుగా ఉండాలి, ఒక సేవకుడికి తగ్గట్టుగా ఉండాలి. ఏకమైపోయి మమేకమైపోవడం కాదు. దేవుడిచ్చినటువంటి స్థానాన్ని, ఆ స్థానాలను కాపాడుకుంటూ మన హద్దుల్లో మనం ఉంటూ ప్రతిరోజు కూడా దేవుని కృప పొందుకుని నడిపించబడే వారిగా దేవుడు జీవింపచేయును గాక.